నమస్కారం. మారేడు చెట్టు విశిష్టత. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకొని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదము నందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాం. దళముగా ఉన్న వాటికినే కోసి పూజ చేస్తాం. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అది 3, 9 కూడా ఉంటుంది. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళము పూజ చేయనప్పుడు కాడను తీసివేయకుండా ఈయనే పట్టుకొని పూజ చేస్తారు. లింగంపై వేస్తారు. మనకి శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్య కటాక్షం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్న 3 ఆకులున్న దళములను పట్టుకొని శివునికి పూజ చేయాలి. శివుడిని మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. బాల్యం, యవనం, కౌమారం ఈ 3 నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళముతో పూజించే వ్యక్తి 3 గుణాలకు అతీతుడు అవుతాడు. శివుని మారేడు దళంతో పూజించే వ్యక్తి 3 గుణములకు అతీతుడవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్ల పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానిని శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే, అమ్మ అలక్ష్మిని దరిద్రమును పోగొట్టెదవు గాక అని చెప్తారు. మనిషికి 3 గుణములు, 3 అవస్థలు ఉంటాయి. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగం మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది. మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే 3 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్టే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపాయమును పోగొట్టి అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో కలిపి పీట వేసి ఆయనకు అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. అలా చేసిన వ్యక్తికి 1 కోటి మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రం మనకు లఘువులు నేర్పిస్తుంది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. మా రేడు, తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మారాజు అని అర్థం. ఆ చెట్టు పరిపాలకురాలు అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన
కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసన బలమును మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపోతారు. మీ వయస్సు ఈశ్వరాభిముఖం కావడానికి 3 విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మధారణ చేయడం, రెండవది రుద్రాక్ష మెడలో వేసుకోవట, మూడవ తప్పకుండా మారేడు దళముతో లింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయుట. ఈ 3 పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు. ఓం నమః శివాయ.